5 అధ్యాయము 8 నుంచి 14 వరకు. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములను చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేశాను. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అంతే. ఇక్కడ ఎలీషా ఏం చేస్తున్నారు? ప్రవక్త ఈ నమ్మన్ని చెప్తున్నారు, ఈ నదిని వెళ్ళి మీరు 7 సారి స్నానం చేయండి అని. దేవుడు అలాగే మాకి ఏదో ఒకటి వాళ్ళ ప్రవక్త ద్వారా, వాళ్ళ దాసు ద్వారా, వాళ్ళ విశ్వాసి ద్వారా మాకి నడిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వరకు ప్రతి ఒక్క విషయంలో కాపాడుతూనే ఉన్నారు. నమ్మన్కి ఎలా ప్రవక్త ద్వారా కాపాడుతున్నారు, మాకు కూడా కాపాడుతూనే ఉన్నారు. ఈరోజు దేవుడు చెప్పిన వాక్యాంశరంగా జీవిస్తున్నామా, లేకపోతే మన జ్ఞానంతో జీవిస్తున్నామా, అది కూడా ఒకసారి ఆలోచిస్తాం. ఈ నమ్మన్కి కాపాడాలి, నమ్మన్కి సుస్థ ఇవ్వాలి అని దేవుడు ఆశపడుతూ ప్రవక్త ద్వారా నడిపిస్తున్నారు. అలాగే మాకు కూడా ఇప్పుడు వరకు ప్రవక్త ద్వారా నడిపిస్తూనే ఉన్నారు. దేవుడు ఈరోజు వరకు మాకు ప్రతి విషయంలో కాపాడుతూనే ఉన్నారు. నమ్మన్కి ఇలా దేవుడు ఒక కొత్త శరీరం ఇచ్చారు, అలాగే కొత్త సుస్థ ఇచ్చారు, కొత్త జ్ఞానం, కొత్త ఒక విశ్వాసం ఇచ్చారు. ఎగ్జాక్ట్ అలాగే మాకు కూడా దేవుడు ఇచ్చి ఈ రోజు వరకు కాపాడుతూనే ఉన్నారు. ఇది మర్చిపోకుండా ఉండాలి. దేవుడు చేసిన ఆశీర్వాదము ఈరోజు మర్చిపోతున్నాము. ఒక మనుషు చేసిన సహాయము మేము ప్రతిరోజు జ్ఞాపకం చేస్తాము. ఈ నమన్కి ఇలా దేవుడు ప్రేమించి ప్రవక్త ద్వారా కాపాడాలి, సుస్థ ఇవ్వాలి అని ఆశిస్తున్నారు. దేవుడు ఈరోజు వరకు కూడా మాకి అలాగే ఆశిస్తున్నారు. ఈరోజు ఈ భూమిలో చక్కగా ఉన్నామంటే కుటుంబంతో సహా అది దేవుడు ప్రేమ, దేవుడు ఇచ్చిన బాధ్యత, దేవుడు ఇచ్చిన జ్ఞానం, దేవుడు ఇచ్చిన వాక్యం, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు చేసిన ప్రతి ఒక్క విషయము మన లైఫ్లో ఉండాలి. ఈరోజు ఈ నమన్ వల్లే ఏది మాకి దేవుడు నేర్పిస్తున్నారు, మేము కూడా నేర్చుకోవాలి. నమన్కి ఒకసారి చెప్పినప్పుడు కొన్ని విషయం డౌట్ వచ్చింది, మాకు కూడా కొన్నిసారి డౌట్ వచ్చి ఉంటుంది. మీరు ప్రార్థన చేసినప్పుడు, అడిగినప్పుడు, వాక్యం చదివినప్పుడు, లేకపోతే ఈ విశ్వాసి దేవుడు మీకు సహాయం చేస్తారన్నప్పుడు, లేకపోతే ప్రవక్త వాళ్ళు చెప్పినప్పుడు కూడా మాకు డౌట్ ఉండవచ్చు. కానీ నమన్కి కూడా డౌట్ ఉన్నప్పుడు ఇంకొకసారి ప్రవక్త ద్వారా చెప్పిన తర్వాత వెళ్ళి అక్కడ స్నానం చేస్తే 7 సారి దేవుడు కొత్తగా దేహం మొత్తం మార్చేస్తున్నారు. అది ప్రార్థన అవ్వచ్చు, ఇచ్చిన బాధ్యత అవ్వచ్చు, దేవుడు ఇచ్చిన ఆ బ్లెస్సింగ్ అవ్వచ్చు, లేకపోతే వాక్యం అవ్వచ్చు. చాలాసారి మన జ్ఞానంతో, మన ఆలోచనతో, కోపంతో మేము వెళ్తాం. ఎగ్జాక్ట్ అదే ఇక్కడ కూడా చూస్తున్నాము. నమన్కి చెప్పిన తర్వాత నమన్ ఏం చేస్తున్నారు? కోపం వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. దేవుడు చేసినప్పుడు ప్రతి ఒక్క విషయం కొత్తగా అయిపోతుంది. దేవుడు కొత్తగా మార్చేస్తారు. అది ఏదైనా సరే పాత విషయం అన్ని తీసేసి కొత్తగా దేవుడు మార్చేస్తారు. ఇక్కడ అలాగే చూస్తున్నాము. నమన్ లైఫ్లో దేవుడు ఎలాంటి బ్లెస్సింగ్ చేస్తున్నారు అంటే ఆ కుష్టి రోగాలు మొత్తం తీసేసి ఒక పసిపిల్లలంగా దేహం దేవుడు ఇస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాము. ఈరోజు ఈ వాక్యం అయితే మేము చూస్తున్నాము 7 సంఖ్య గురించి. దేవుడు ఇక్కడ 7 సారి మీరు స్నానం చేస్తే పసిపిల్లలంగా అయిపోతే అన్నప్పుడు డౌట్ వచ్చింది, కోపం కూడా వచ్చింది. ఆ కోపంలో, ఆ డౌట్లో వెళ్ళి స్నానం చేస్తే పసిపిల్లలంగా దేహం మార్చింది. అలాగే ఒక విశ్వాసి 7 సారి పడిపోతే అట దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? తిరిగి లేపుతున్నారు. ఎన్నిసారి పడిపోయాము అది కూడా ఒకసారి ఆలోచిస్తాం. శ్రీమంతుడు 7 మార్లు పడినను తిరిగి 7 సారి పడిపోతే మళ్ళీ దేవుడు ఏం చేస్తారట? తిరిగి లేపుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఏ పాపంలో పడిపోయాము, ఏ ఆలోచనలో పడిపోయాము, ఏ మాటలో పడిపోయాము, ఏ బాధ్యతలో పడిపోయాము,
ఈ ప్రార్థనలో పడిపోయాము, ఈ వాక్యంలో పడిపోయాము, ఈ ఆలోచనలో పడిపోయాము. దేవుడు మళ్ళీ 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 7 సారి తిరిగి లేపి ఉన్నాడు. హల్లెలూయా. ఇది చిన్న విషయం కానే కాదు. చూడండి, మేము ఎప్పుడైతే పుట్టినామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నిసారి పడిపోయాము. ఒక మనిషికి ప్రేమించినప్పుడు సైతాను దేవుడి నుంచి దూరం చేసినప్పుడు దేవుడు దగ్గరగా చేస్తూ ఈరోజు కాపాడుతానే ఉన్నారు. మా ఆలోచనలో పడిపోయాము, చూపులో పడిపోయాము, మాటలో పడిపోయాము, రకరకాల పాపంలో పడిపోయాము. తర్వాత మళ్ళీ పడిపోతే దేవుడు మళ్ళీ మాకి లేపుతానే ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం అయితే చూస్తున్నాము 7 సంఖ్య గురించి. నమన్కి 7 సారి పడిపోతే 7 సారి ఆయనకి మళ్ళీ లేపినారు. అలాగే 7 సారి స్నానం చేస్తే దేవుడు ఒక పసిపిల్లలంగా దేహం ఇచ్చారు, సుస్థ ఇచ్చారు. ఒక కుష్టి రోగి నుంచి దేవుడు కాపాడి ఉన్నారు. ఇక్కడ 7 సారి అట విశ్వాసి పడిపోతే మళ్ళీ దేవుడు లేపుతారా అని చూస్తున్నాము. అయితే మేము 7 సారి పడిపోయామా, లేకపోతే సంవత్సరంలో ఎన్నిసారి పడిపోతున్నాము, అది కూడా ఈరోజు మన హృదయంని మన ఆలోచనని ప్రశ్నిస్తాం. ఇది చిన్న విషయం కాదు. దేవుడు అన్నారు కదా 7 సారి పడిపోతే కూడా మళ్ళీ లేపుతా అని. మళ్ళీ 7 సారి పడిపోతామా, లేకపోతే ధైర్యంగా నిలబడదాం? ఇది కూడా ఒకసారి ఆలోచించండి. దేవుడు పదే మాతో మాట్లాడుతున్నారు, మాకు కాపాడాలి అని. దేవుడు తొందరగా భూమికి రాపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసిని కాపాడాలి అని దేవుడు ప్రతి విషయంలో మాకి జాగ్రత్త చూసుకుంటున్నారు, అలాగే నడిపిస్తున్నారు, అలాగే కాపాడుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాము ఒక విశ్వాసి ఆట 7 సారి పడిపోతే దేవుడు మళ్ళీ లేపుతారు అని. ఎన్నిసారి పడిపోయాము నా లైఫ్లో? ఒకవేళ నేనే నా పాత లైఫ్కి వెళ్తే ఎన్ని తప్పు నిన్ను కూడా చేస్తాను. ఎన్నిసారి పడిపోయాను? 7 సారి కాదు, ఎన్నిసారి పడిపోయాను అంటే దేవుడు నాకు వదలలేదు. నడిపిస్తానే ఉన్నారు. దేవుడు నడిపించారు కాబట్టి ఈరోజు ఇక్కడ మేము ఉన్నాము. దేవుడు ప్రేమ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆ ప్రేమతో బ్రతికి ఉన్నాము. ఒక మనిషి పాపం చేస్తే, ఒక మనిషికి తెలిసిపోతే మనుషు గెంటేస్తారు, దూరమైపోతారు. రకరకాల మాటలు ప్రజలకి చెప్పి వాళ్ళ పేరు అయినా కుటుంబం పేరు అయినా అవమానంగా బయటికి తీసుకొస్తారు. కానీ దేవుడు పడిపోతే దేవుడు మాకి మార్చి కొత్త హృదయం, కొత్త ఆలోచన, కొత్త జ్ఞానంతో మాకి నడిపిస్తూనే ఉన్నారు, ప్రేమిస్తూనే ఉన్నారు. అలాంటి యేసుక్రీస్తు గురించి ప్రతిరోజు జీవించాలి. అలాగే దేవుడు ఇచ్చిన బాధ్యతలో జీవించాలి. మా చూపుతో ఏ పాపం అయితే చేసాము, ఏ ఆలోచనలో పడిపోయాము, అదే చూపుతో అదే ఆలోచనతో దేవుడు మళ్ళీ ఛాన్స్ ఇస్తూ మా లైఫ్కి కాపాడి ఒక మనిషిగా మాకి ఈ భూమిలో ప్రతి ఒక్క అవసరత సాయం చేస్తూ ఈరోజు వరకు నడిపించారు. ఆ యేసుక్రీస్తుని మర్చిపోకుండా మేము ప్రతిరోజు దేవుడు చేసిన ఆశీర్వాదంతో జీవించాలి అనే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ 7 సారి ఒక విశ్వాసి పడిపోతే దేవుడు 7 సారి మరి లేపుతున్నారు. వాక్యం వింటున్నాము, పడిపోతున్నాము, మళ్ళీ అదే పాపం దారిలో వెళ్తున్నాము. దేవుడు ఆ పాపిష్టి మనిషిని మళ్ళీ కాపాడుతూనే ఉన్నారు. ఇది చిన్న విషయం కాదు. మన మాటలో ఎన్ని పాపం చేశాము, మన ఆలోచనలో ఎన్ని పాపం చేశాము, మన చూపులో ఎన్ని పాపం చేశాము. 7 సారి మీరు పడిపోయారు. మళ్ళీ దేవుడు మళ్ళీ మీకు సహాయం చేశారు, ఆ పాపం నుంచి విడుదల చేశారు. మీరు నిలబడాలి, దేవుడు జీవించాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ మళ్ళీ అదే దారిలో వెళ్ళడం అది దేవుడి దృష్టిలో మహా తప్పు.